హాయ్ గాయ్స్, యూట్యూబ్లో నా మొదటి ఇన్కమ్ ఎంత వచ్చిందంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను క్లియర్గా చెప్తాను. నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎప్పుడు సక్సెస్ అయినా, నాకు మానిటైజేషన్ ఎప్పుడైంది, నాకు మొదటి యూట్యూబ్ నుండి ఎంత అమౌంట్ వచ్చిందో ఇవన్నీ నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ నేను యూట్యూబ్ 1.5 year బ్యాక్ స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసిన 3 monthsలో నార్మల్గా ఫుడ్ కంటెంట్ అవి ఇవి వీడియోస్ అప్లోడ్ చేశాను. బట్ అంతగా వ్యూస్ రాలేదు. తర్వాత గణేష్ ఫెస్టివల్ అప్పుడు నిమజ్జనం డేస్లో ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఒక షార్ట్ వీడియో, ఈ గణేశుడిది ఇట్లా ర్యాలీలాగా తీసుకెళ్లే వీడియో, అది చాలా వైరల్ అయింది. దానివల్లనే నాకు మానిటైజేషన్ అయిపోయింది. అండ్ దాని నుండి కూడా వీడియో నుంచి ఎర్నింగ్స్ స్టార్ట్ అయ్యాయి. నేను ఆ వీడియో ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంత వచ్చాయని మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నేను యూట్యూబ్ 1.5 year బ్యాక్ స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసిన 3 monthsలో నార్మల్గా ఫుడ్ కంటెంట్ అవి ఇవి వీడియోస్ అప్లోడ్ చేశాను. బట్ అంతగా వ్యూస్ రాలేదు. తర్వాత గణేష్ ఫెస్టివల్ అప్పుడు నిమజ్జనం డేస్లో ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఒక షార్ట్ వీడియో, ఈ గణేశుడిది ఇట్లా ర్యాలీలాగా తీసుకెళ్లే వీడియో, అది చాలా వైరల్ అయింది. దానివల్లనే నాకు మానిటైజేషన్ అయిపోయింది. అండ్ దాని నుండి కూడా వీడియో నుంచి ఎర్నింగ్స్ స్టార్ట్ అయ్యాయి. నేను ఆ వీడియో ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంత వచ్చాయని మీకు చూపిస్తాను. మీరు చూసుకుంటే ఈ వీడియోలో వితిన్ 1 yearలోనే ఇన్ని షార్ట్ వీడియోస్ చేశాను. వితిన్ 1 yearలో 2.5 crore వ్యూస్ వచ్చాయి. ఎస్పెషల్లీ ఈ గణేశుడు వీడియోకి ట్రైన్ గణేష్ విత్ ఇమోజీస్ అని ఉంది చూడండి. ఈ వీడియోతో నేను $1.3 జనరేట్ చేశాను. యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ ప్రకారం 3 monthsలో 1 crore వ్యూస్ రావాలి షార్ట్ వీడియోస్కి, లేదా ఫుల్ లెంత్ వీడియో 4,000 వాచ్ అవర్స్ ఉండాలి. బట్ నాకు షార్ట్ వీడియోస్లోనే 3 monthsలో 1 crore వ్యూస్ వచ్చేసింది ఈ గణేశుడి వీడియోకి. సో దీనివల్ల నాకు మానిటైజేషన్ అయిపోయింది. అండ్ ఈ ఛానల్లో మానిటైజేషన్ అయిపోయింది, యాడ్సెన్స్ ఇవన్నీ కూడా వచ్చేసింది. మానిటైజేషన్ అయిపోయింది మనం అనుకుంటామా, ఇక రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అంటే ఇది ట్రోల్స్ వీడియోస్, ట్రిప్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను ఆ మధ్య. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. ఫైనల్గా ఇక నా యూట్యూబ్ ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్ యూట్యూబ్ నుండి ఎంత వచ్చిందంటే $103. $103లో ట్యాక్స్ అవన్నీ కట్ అవ్వగా నాకు 7,997 రూపీస్ వచ్చాయి. అంటే ఏమంటున్నానంటే యూట్యూబ్లో మీరు ఏ వీడియోస్ అయినా చేయండి, కంటెంట్ ఉన్నా లేకున్నా, బట్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయండి. ఏదో ఒక వీడియో అయినా ఖచ్చితంగా యూట్యూబ్లో ఖచ్చితంగా క్లిక్ అవుతుంది, మనకు మానిటైజేషన్ అయిపోతుంది, యూట్యూబ్లో క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ కంటెంట్తో వస్తేనే బెస్ట్. నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు నేను కంటెంట్ లేదు, నాకు వీడియోస్లో ఎక్కువ వ్యూస్ రావట్లేదు, నేను అప్లోడ్ కూడా చేయట్లేదు, బట్ చెప్తున్నాను మనం కంటెంట్తో వస్తేనే వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తే మనకు యూట్యూబ్ నుండి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నుండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను, కంటెంట్ ఉన్న వీడియోస్తోనే వస్తాను ఖచ్చితంగా. అది థ్యాంక్ యూ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.